ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోని లైక్ చేసిన వెంటనే హైప్ ఆప్షన్ పైన క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈ సంవత్సరం 2025 సెప్టెంబర్ 7వ తేదీన ఒక అరుదైన రోజు రాబోతుంది. ఆ రోజు సంపూర్ణ చంద్రగ్రహణం మరియు పౌర్ణమి కలిసి వస్తున్నాయి. సాధారణంగా చంద్రగ్రహణం అంటే శాస్త్రపరంగా ఒక గ్రహణం, కానీ ఆధ్యాత్మికంగా చూస్తే ఇది దుష్ట శక్తులను తొలగించి మంచి శక్తులను ఆకర్షించే సమయం. పౌర్ణమి అంటే శుభదినం, ఆధ్యాత్మిక దినం, ఐశ్వర్య దినం. మరి ఇవి రెండు కలిసి వచ్చినప్పుడు ఆ రోజున చేసే ప్రతి ఆచారం 100 రెట్లు ఫలితమిస్తుంది అని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు లక్ష్మీదేవి కటాక్షం పొందడానికి చాలా గొప్ప అవకాశం ఉంటుంది. పౌర్ణమి రోజు ఎప్పుడూ కూడా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. చంద్రగ్రహణం రోజున మనం చేసిన జపాలు, దానాలు, పూజలు అన్నీ కూడా సకల దేవతలకు అతి తొందరగా చేరుతాయి. అందుకే ఆ రోజు కొన్ని ప్రత్యేక నియమాలు పాటించడం, కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం చాలా శ్రేయస్కరం. పురాణ కథలను బట్టి ఒకసారి శ్రీ మహావిష్ణువు సముద్ర మథనం చేసి లక్ష్మీదేవిని తీసుకొచ్చాడని మనం చదివాం. అదే సముద్ర మథనం సమయంలో లక్ష్మీదేవి ఉప్పుని కూడా ఇచ్చింది అని స్కంద పురాణం చెప్తుంది. ఉప్పు లేకపోతే మన జీవితం రుచి లేకుండా పోతుంది. అలాగే లక్ష్మీదేవి లేకపోతే జీవితం వెలితిగా ఉంటుంది. కాబట్టి ఉప్పు లక్ష్మి అని మన పెద్దలు అంటూ ఉంటారు. మరో కథలో చెప్తారు, ఒక వృద్ధుడు దంపతులు పౌర్ణమి రోజు ఎప్పుడూ కూడా కొంత బెల్లం కొనుక్కొని గంగా జలంతో కలిపి అమ్మవారికి నైవేద్యం పెట్టేవారు. వారు పేదరికంలో ఉన్నప్పటికీ ఈ ఆచారాన్ని ఆపలేదు. చివరి వరకు కూడా లక్ష్మీదేవి వారికి ప్రత్యక్షమై మీ భక్తి చూసి మీ ఇంట్లో శాశ్వత ఐశ్వర్యాన్ని ఉంచుతాను అని అనుగ్రహించిందట. ఆ రోజు నుంచి వారి ఇంట్లో తరగని సంపద ప్రవహిస్తుందని చెప్తారు. అలాగే మినుముల గురించి కూడా ఒక కథ ఉంది. ఒకసారి ఒక రాజు తన రాజ్యంలో ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నప్పుడు ఒక మహర్షి వచ్చి ఈ మార్గశిర పౌర్ణమి రోజు మినుములు ఇంటికి తెచ్చుకొని దానంగా ఇవ్వు అని చెప్పాడు. రాజు అలా చెయ్యగానే అతని రాజ్యంలో పంటలు పండాయి. ప్రజలు సుఖ సంతోషాలతో జీవించారు. అప్పటి నుంచి కూడా మినుములు ఐశ్వర్యానికి సూచికగా పరిగణిస్తారు. ఆ రోజున పాటించవలసినటువంటి నియమాలేంటో కూడా తెలుసుకుందాం. ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేయాలి. అలాగే ఇంటిని శుభ్రపరిచి గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టి ముగ్గు వేయాలి. గుమ్మం మీద కూర్చోవడం, ఏడవడం, గోర్లు కత్తిరించడం వంటివి పూర్తిగా మానుకోవాలి. ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నాన్ వెజ్ అనేది తినరాదు. చంద్రగ్రహణం ప్లస్ పౌర్ణమి రోజున మాంసాహారం తీసుకుంటే ఆరోగ్యం అనేది తొందరగా దెబ్బతింటుంది అని మన పురాణాల్లో చెప్తూ ఉన్నారు. పాలను ఎవరికి కూడా నేరుగా చేతితో ఇవ్వకూడదు, కింద పెట్టి ఇవ్వాలి. లేకుంటే 7 జన్మల దరిద్రం వస్తుందని నమ్మకం. అలాగే ఇంటికి తెచ్చుకోవాల్సినటువంటి 3 వస్తువులు ఏంటో కూడా తెలుసుకుందాం. మొదటిగా మనం ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువు రాళ్ళ ఉప్పు. రాళ్ళ ఉప్పుకు అందరికీ తెలిసే ఉంటుంది. సముద్రం నుంచి పుడుతుంది కాబట్టి సముద్రం అంటేనే లక్ష్మీదేవి పుట్టినిల్లు. అందుకే ఈ రోజున రాళ్ళ ఉప్పును ఇంటికి తెచ్చుకుంటే అది లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించినట్లే అవుతుంది. కాబట్టి పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకోవాల్సిన రెండవ వస్తువు మినుములు. ఆరోగ్యానికి, శుభకార్యాలకు శుచిగా ఈ రోజున మినుములు ఇంటికి తెచ్చుకుంటే ధనం, ఐశ్వర్యం, ఆరోగ్యం అన్నీ కలుస్తాయి. ఇంటికి తెచ్చుకోవాల్సిన మూడవ వస్తువు బెల్లం. బెల్లం అంటే మాధుర్యం. ఈ రోజున బెల్లం కొనుక్కొని ఇంటికి తెచ్చుకుంటే మీ జీవితంలో తీపి పెరుగుతుంది, కోరికలు నెరవేరుతాయి. ఈ 3 వస్తువులను ఒకేసారి తెచ్చుకుంటే అష్టైశ్వర్యాలు వస్తాయని చెప్తారు. కానీ ఒకటి అయినా తప్పక తెచ్చుకోవాలి. అలాగే ప్రత్యేకత ఏంటో కూడా తెలుసుకుందాం. చంద్రగ్రహణం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే 2025 సెప్టెంబర్ 7వ తేదీన చంద్రగ్రహణం ఆదివారంతో వస్తుంది. ఆదివారం సూర్యుని రోజు, శక్తి, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం ఇచ్చే రోజు. చంద్రగ్రహణం అంటే నెగిటివ్ ఎనర్జీని తొలగించే సమయం. పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు. ఇవి రెండు కలిసి రావడం అంటే ఆరోగ్య సమస్యలు తొలగిపోవడం, ఆర్థిక సమస్యలు దూరం కావడం అన్నమాట.
తరతరాలు నిలిచే ఉండే సంపద కలుగుతుంది. ఫ్రెండ్స్, ఈ అరుదైనటువంటి యోగాన్ని ఎప్పటికీ కూడా వదులుకోకండి. ఈ సెప్టెంబర్ 7వ తేదీ చంద్రగ్రహణం ప్లస్ పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఈ 3 వస్తువులలో ఏ ఒక్క వస్తువైనా ఇంటికి తెచ్చుకోండి. మీరు ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో శాశ్వతంగా స్థిరపడిపోతుంది. సుఖ సంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ మీ కుటుంబాన్ని వరించబోతున్నాయి. ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే పక్కనే ఉన్నటువంటి హైప్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఎందుకంటే మీరు ఇలా హైప్ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి చేరే అవకాశం ఉంటుంది. అలాగే ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ధన్యవాదాలు.